ఇబ్బంది లేకుండా సేవలు అందిస్తున్నామని చెబుతున్నాయి బ్యాంకులు. ఏటీఎంలో నగదును వ్యవహారం కూడా త్వరలోనే పరిష్కారం అవుతుందని చెబుతున్నారు. త్వరగా పనులు పూర్తి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా కరెన్సీ కొరతకు కడప నగరంలోనూ జనం తంటాలు పడుతున్నారు. బ్యాంకులు, పోస్టాఫీసులు, ఏటీఎంల ముందు జనం బారులు తీరి 4 నోట్ల కోసం పడిగప్పులు కాస్తున్నారు. సిటీలో పలు చోట్ల ఏటీఎంలు మూతపడ్డాయి. తెరిచి ఉన్న ఏటీఎంలో నో క్యాష్ బోర్డులు పెట్టేశారు బ్యాంక్ సిబ్బంది. ఈ రోజు, రేపు సెలవులు కావడంతో బ్యాంకుల దగ్గర కస్టమర్ల క్యూ భారీగా పెరిగింది. మోదీ గారికి చెప్పడం ఏమంటే, నమస్కారం మోదీ గారు, మా సారు మీరు చేసిన ఈ కొత్త రూల్స్కు పరిణామం ఎలా ఉంటుందో తెలియదు. కానీ ప్రస్తుతానికి మేము చిన్న చిన్న రైతులు కానీ, మధ్యతరగతి వాళ్ళు కానీ, నాన్ ఎంప్లాయీస్ కానీ చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. రేపు ఈరోజు ఈ సెలవుల వల్ల కొంతమంది ఇంకా భయంకరంగా చాలా అవస్థలు పడుతున్నారు. ఈ ఎండకు, ఈ చెమటల్లో ఇవన్నీ ఏంది సార్ మీరు చేసిన పనులు? కాస్త మీరు స్టాఫ్ను పెంచి బ్యాంకుల్లో కానీ, మళ్ళీ ఏటీఎంలో కానీ ఇలా పెంచితే చాలా మంచిది, ప్రజలకు మేలుగా